అందం, ఆనందం, ఆయువు, ఐశ్వర్యం, ఆహారం చెట్టే ఇస్తుంది మనకు. అంతేకాదు మన ఆఖరి యాత్రలో చెట్టు మనతోటి బంధమై వస్తుంది. అందుకే చెట్టును ఆ కాలం నుంచే వనదేవత అని పూజించేవారు. వనం ఎండాకాలంలో ఎండి వాడి తొలకరి వర్షాలు రాగానే చెట్టు పులకించిపోయి ముత్తైదువలాగా తయారై మనకు ఆహ్లాదాన్నిస్తుంది. ఆ ఆనందాన్ని ఎక్కువ చేయడానికి మనిషి చెట్టుకు సారే చీరతో పూజించి ఊరంతా వచ్చి పండగ చేసేటోళ్ళు. ఆ చెట్లలోనే అంటుకొని తినేటోళ్ళు. ఇప్పుడు చెట్ల తీర్థాలంటేనే తాగుడు తినుడు తందనాలైంది. ఇప్పుడు చెట్టును పూజించుడే పోయింది. అవును, పూజించుడు ఎక్కడిది? మనిషి స్వార్థం కోసం చెట్లను నరుకుతుండు, గుట్టలను తవ్వుతుండు. ఇట్లనే వేసుకుంటూ పోతే ఋతువులు మారుతాయి, కాలాలు తిర్రమర్ర అవుతాయి. మనిషి ఈప్ మీద సిలిండర్ కట్టుకొని మూతికి మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది.